హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హిందీలో థా, థీ మరియు తే ఏ సందర్భాల్లో వాడాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. వీడియో చివరి వరకు చూడండి. మనం ప్రస్తుతంలో ఉన్నాను, ఉన్నాడు, ఉన్నావు, ఉంది, ఉన్నారు అంటే హూమ్, హై, హో, హైమ్ అని ఎలా చెప్తామో అట్లనే గతంలో కూడా ఉన్నాను, ఉన్నాడు, ఉంది అని చెప్పాలంటే థా, థీ, తే అని వాడాలి. అంటే నేను నిన్న ఇంట్లో ఉన్నాను, ఆమె మార్నింగ్ హ్యాపీగా ఉంది, అతను నిన్న హైదరాబాద్లో ఉన్నాడు. ఇలా చెప్పడానికి మనం థా, థీ, తే ని ఉపయోగించాలి. క్యా తుమ్ కల్ ఘర్ పర్ తే? క్యా ఏమిటి, తుమ్ నువ్వు, కల్ అంటే నిన్న లేదా రేపు అనే అర్థాలు వస్తాయి. కానీ మనం గతం గురించి చెప్తున్నాం కాబట్టి నిన్న అనేది తీసుకోవాలి. ఘర్ పర్ ఇంట్లో, తే ఉన్నావా, తుమ్ వస్తే చివరికి తే అనేది రావాలి. క్యా తుమ్ కల్ ఘర్ పర్ తే? నువ్వు నిన్న ఇంట్లో ఉన్నావా? వర్ యు ఎట్ హోమ్ ఎస్టర్డే? మే కల్ ఘర్ పర్ థా. మే నేను, కల్ నిన్న, ఘర్ పర్ ఇంట్లో, థా ఉన్నాను. మే వస్తే మేల్కైతేనేమో చివర తా అనేది యూస్ చేస్తాము, ఫీమేల్కి అయితేనేమో థీ అనేది యూస్ చేస్తాము. మే కల్ ఘర్ పర్ థా, నేను నిన్న ఇంట్లో ఉన్నాను. ఐ వాస్ ఎట్ హోమ్ ఎస్టర్డే. మే కల్ ఘర్ పర్ నహీ థా. మే నేను, కల్ నిన్న, ఘర్ పర్ ఇంట్లో, నహీ థా లేను. ఘర్ పర్ థా అంటే ఇంట్లో ఉన్నాను, లేను అని చెప్పడానికి నహీ అనేది యూస్ చేస్తాము. మే కల్ ఘర్ పర్ నహీ థా, నేను నిన్న ఇంట్లో లేను. ఐ వాస్ నాట్ ఎట్ హోమ్ ఎస్టర్డే. హమ్ ఉస్ సమయ్ వ్యస్త్ తే. హమ్ వస్తే చివర తే అనేది వాడాలి. హమ్ మేము, ఉస్ సమయ్ ఆ సమయంలో, వ్యస్త్ బిజీగా, తే ఉన్నాము. హమ్ ఉస్ సమయ్ వ్యస్త్ తే మేము ఆ సమయంలో బిజీగా ఉన్నాము. వి వర్ బిజీ ఎట్ దట్ టైం. మీరు పార్టీకి ఎందుకు రాలేదు, మీరు ఆడడానికి ఎందుకు రాలేదని అడిగితే మేము ఆ సమయంలో బిజీగా ఉన్నాము అని చెప్పేటప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేయడానికి బాగుంటుంది. వహ్ సుబహ్ మేరే సాత్ తా. వహ్ వస్తే మేల్కైతేనేమో చివర తా అనేది యూస్ చేయాలి, ఫీమేల్కి అయితేనేమో చివర థీ అనేది యూస్ చేయాలి. వహ్ అతను, సుబహ్ ఉదయం, మేరే సాత్ నాతో, తా ఉన్నాడు. వహ్ సుబహ్ మేరే సాత్ తా అతను ఉదయం నాతో ఉన్నాడు. హీ వాస్ విత్ మీ ఇన్ ద మార్నింగ్. వహ్ ఫిలిం అచ్చి నహీ థీ. వహ్ ఆ ఫిలిం సినిమా, అచ్చి నహీ థీ బాగోలేదు. ఫిలిం అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం అచ్చాకి బదులుగా అచ్చి అని యూస్ చేసాము, అండ్ చివరికి తాకి బదులుగా థీ అనేది యూస్ చేసాము. వహ్ ఫిలిం అచ్చి నహీ థీ ఆ సినిమా బాగోలేదు. దట్ మూవీ వాస్ నాట్ గుడ్. క్యా బచ్చే కల్ షామ్ పార్క్ మే తే? క్యా ఏమిటి, బచ్చే పిల్లలు, కల్ నిన్న, షామ్ సాయంత్రం, పార్క్ పార్క్, మే అంటే లో, తే ఉన్నారా. క్యా బచ్చే కల్ షామ్ పార్క్ మే తే? పిల్లలు నిన్న సాయంత్రం పార్కులో ఉన్నారా. వర్ ద చిల్డ్రన్ ఇన్ ద పార్క్ ఎస్టర్డే ఈవినింగ్? రాత్ ఠండీ థీ. రాత్ రాత్రి, ఠండీ చల్లగా, థీ ఉంది. రాత్ అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ టండాకి బదులుగా టండి అనేది వచ్చింది, అండ్ తాకి బదులుగా థీ అనేది యూస్ చేసాము. రాత్ ఠండీ థీ రాత్రి చల్లగా ఉంది. ద నైట్ వాస్ కోల్డ్. కహానీ దిల్చస్ప్ థీ. కహానీ కథ, కహానీ కూడా స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ చివర తాకి బదులుగా థీ అనేది యూస్ చేసాము. కహానీ కథ, దిల్చస్ప్ ఆసక్తికరంగా, థీ ఉంది. కహానీ దిల్చస్ప్ థీ కథ ఆసక్తికరంగా ఉంది. ద స్టోరీ వాస్ ఇంట్రెస్టింగ్. దిన్ ఖాస్ తా. దిన్ రోజు, ఖాస్ ప్రత్యేకంగా, థా ఉంది. దిన్ ఖాస్ తా రోజు ప్రత్యేకంగా ఉంది. ద డే వాస్ స్పెషల్ అంటే ఈ రోజు ఎలా ఉంది, ఎలా గడిచింది అని చెప్పేటప్పుడు దిన్ కాస్తా అని చెప్పేసి ఇలా చెప్పొచ్చు అనమాట. అంటే ఏవైనా సెంటెన్సెస్ చెప్పేటప్పుడు అది ఇలా ఉంది, అలా ఉంది, వాళ్ళు అక్కడున్నారు, వీళ్ళు ఇక్కడున్నారు, నేను హ్యాపీగా ఉన్నాను నిన్న,
ఆమె నిన్న సంతోషంగా లేదు. ఇలా చెప్పేటప్పుడు తా తి తే అనేది మనము ఉపయోగించాలి. తుమ్ కల్ కహా తే, తుమ్ నువ్వు, కల్ నిన్న, కహా ఎక్కడ, తే ఉన్నావు, తుమ్ కల్ కహా తే నువ్వు నిన్న ఎక్కడ ఉన్నావు, వేర్ వర్ యు ఎస్టర్డే, మేరా ఫోన్ బంద్ తా, మేరా నా లేదా నా యొక్క, ఫోన్ ఫోన్ బంద్ తా ఆఫ్ లో ఉంది, మేరా ఫోన్ బంద్ తా నా ఫోన్ ఆఫ్ లో ఉంది, మై ఫోన్ వాస్ స్విచ్డ్ ఆఫ్. వహ్ కల్ ఉస్సే క్యోం బాత్ కర్ రహా థా, వహ్ అంటే ఇక్కడ అతను అని తీసుకున్నాం కాబట్టి చివర తా అనేది యూస్ చేసాము. కల్ నిన్న, ఉస్సే ఆమెతో, క్యోం ఎందుకు, బాత్ కర్నా మాట్లాడుట, బాత్ కర్ రహా థా మాట్లాడుతున్నాడు, అంటే నిన్న జరుగుతూ ఉంది ఆ పని అనేది. ప్రెజెంట్ కాదు, పాస్ట్ లో జరుగుతూ ఉంది ఆ పని, అంటే అతను ఆమెతోటి మాట్లాడుతూ ఉండడం అనేది సంథింగ్ ఎవరో చూశారు, ఎవరితోటో అంటున్నారు, అలాంటి సందర్భాలలో వాడతాము. వహ్ కల్ ఉస్సే క్యోం బాత్ కర్ రహా థా, అతను నిన్న ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నాడు. వై వాస్ హీ టాకింగ్ టు హర్ ఎస్టర్డే, వహ్ పిచ్లే హఫ్తే బెంగళూరు మే థీ, వహ్ ఆమె, ఆమె అని వచ్చింది కాబట్టి చివర థీ అనేది యూస్ చేసాము. పిచ్లే హఫ్తే గత వారం, పిచ్లే అంటే గడిచిన, హఫ్తే అంటే వారం, పిచ్లే హఫ్తే అంటే గత వారం, బెంగళూరు బెంగళూరు, మే లో, థీ ఉంది, వహ్ పిచ్లే హఫ్తే బెంగళూరు మే థీ ఆమె గత వారం బెంగళూరులో ఉంది. షీ వాస్ ఇన్ బెంగళూరు లాస్ట్ వీక్. హమ్ ఉస్ సమయ్ రాస్తే మే థే, హమ్ మేము, ఉస్ సమయ్ ఆ సమయంలో, రాస్తా దారి, రాస్తే మే దారిలో, తే ఉన్నాము. హమ్ ఉస్ సమయ్ రాస్తే మే థే మేము ఆ సమయంలో దారిలో ఉన్నాము. We were on the way at that time. हम उस दिन बहुत खुश थे. हम మేము, ఉస్ దిన్ ఆ రోజు, బహుత్ చాలా, ఖుష్ సంతోషంగా, తే ఉన్నాము. హమ్ ఉస్ దిన్ బహుత్ ఖుష్ తే ఆ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము. We were very happy that day. వహ్ మేరే సామ్నే తా, వహ్ అతను, మేరే సామ్నే నా ముందు, తా ఉన్నాడు, వహ్ మేరే సామ్నే తా అతను నా ముందున్నాడు. హీ వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటే కొద్దిసేపటి ముందు అతను నా ముందున్నాడు, లేకపోతే ఉదయం నా ముందున్నాడు అతను అని చెప్పేటప్పుడు వాడొచ్చు ఇలాంటి సెంటెన్సెస్ అనేవి. వహ్ కల్ ఆఫీస్ మే థీ, వహ్ ఆమె, కల్ నిన్న, ఆఫీస్ మే ఆఫీస్లో, థీ ఉంది, వహ్ కల్ ఆఫీస్ మే థీ ఆమె నిన్న ఆఫీస్లో ఉంది. షీ వాస్ ఇన్ ద ఆఫీస్ ఎస్టర్డే. వహ్ బహుత్ గుస్సే మే థా, వహ్ అతను, బహుత్ చాలా, గుస్సే మే కోపంగా, థా ఉన్నాడు, వహ్ బహుత్ గుస్సే మే థా అతను చాలా కోపంగా ఉన్నాడు. హీ వాస్ వెరీ యాంగ్రీ. మే తుమ్హారే పీఛే థీ, మే నేను, తుమ్హారే నీ లేదా నీ యొక్క, పీఛే వెనుక, థీ ఉన్నాను. మే తుమ్హారే పీఛే థీ నేను నీ వెనుక ఉన్నాను. ఐ వాస్ బిహైండ్ యూ. హమ్ పర్సోం బాహర్ థే, హమ్ మేము, పర్సోం అంటే మొన్న అని అర్థం వస్తుంది, ఎల్లుండి అని అర్థం వస్తుంది. సెంటెన్సెస్ ని బట్టి అర్థం అనేది మారుతూ ఉంటుంది. బాహర్ బయట, తే ఉన్నాము. హమ్ పర్సోం బాహర్ తే మేము మొన్న బయట ఉన్నాము. We were outside day before yesterday. आप उस दिन क्यों नहीं आए थे? आप మీరు, ఉస్ దిన్ ఆ రోజు, క్యోం ఎందుకు, నహి ఆయే తే ఆనా అంటే వచ్చుట, ఆయా అంటే వచ్చాను అని చెప్పేసి అర్థం వస్తుంది. అది మైకి, వహ్కి యూస్ చేస్తాము. ఆప్కేమో ఆయే అనేది యూస్ చేస్తాము. నహి ఆయే తే రాలేదు. ఆప్ ఉస్ దిన్ క్యోం నహి ఆయే తే మీరు ఆ రోజు ఎందుకు రాలేదు. వై డిడ్ంట్ యు కమ్ దట్ డే. హమ్ పెహ్లే దోస్త్ తే, హమ్ మేము, పెహ్లే ముందు, దోస్త్ తే స్నేహితులుగా ఉన్నాము లేదా స్నేహితులం అని చెప్పేటప్పుడు ఇలా వాడతాము. హమ్ పెహ్లే దోస్త్ తే మేము ముందుగా స్నేహితులం లేదా స్నేహితులుగా ఉన్నాము. We were friends before. వహ్ పిచ్లే మహీనే యహా నహీ థీ, వహ్ ఆమె, పిచ్లే గత, మహీనే నెల, యహా ఇక్కడ, నహీ థీ లేదు. వహ్ పిచ్లే మహీనే
యహా నహీ థీ. ఆమె గత నెల ఇక్కడ లేదు. షీ వాస్ నాట్ హియర్ లాస్ట్ మంత్. వహ సుబహ్ బహుత్ పరేషాన్ థీ. వహ ఆమె సుబహ్ ఉదయం బహుత్ చాలా పరేషాన్ థీ ఆందోళనలో ఉంది. వహ సుబహ్ బహుత్ పరేషాన్ థీ. ఆమె ఉదయం చాలా ఆందోళనలో ఉంది. షీ వాస్ వెరీ వరీడ్ ఇన్ ద మార్నింగ్. ఈ వీడియోలో చెప్పిన వాక్యాలు మీకు ఉపయోగకరంగా ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.